ముఖ్యంగా నాకు ఇక్కడ వచ్చి ప్రేయర్ చేస్తూ ఉంటే అందుకు ఒక మాట చెప్పాలనిపించింది. మనమందరము మన అవసరం ఏదున్నా సరే, మన కష్టం ఏదున్నా సరే, ఏసఐ దగ్గరికి వస్తే ఏసఐ మన మాట అట్లా ఇట్లా కథలన్నీ మనం చదివినప్పుడు మన మనసులో ధైర్యం పుట్టాలి. ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నాడు, నేను తీర్పు తీర్చడానికి రాలేదు, మన తప్పులు ఎంచడానికి రాలేదు, మనల్ని రక్షించడానికే వచ్చినాడు, మంచి మార్గంలో నడిపించడానికి. కాబట్టి ఆ మాటలు నమ్ముకొని ఏదంటే మీకు తెలియదు కాదు, మెజార్టీ సభ్యులంతా కూడా వైసీపీ కానీ మా మీద కష్టపడుతున్న దాని మీద జరిగింది తెలియదు, ఏం చేసుకోవడం తెలియదు. సార్ అపాయింట్మెంట్ ఒకసారి మా స్లాబ్ అనేది రాష్ట్రంలో పనిచేస్తుంది, నేను నేషనల్ లో కూడా ప్రజలుగా పనిచేస్తున్నాను. ఉదాహరణకి మన కాలేజీ 833 ఉన్నాయి నేషనల్ వైడ్, దాంతో పాటు ప్రజలుగా స్లాబ్ కమిటీకి సెక్రటరీగా ఉన్నాను. సార్ అపాయింట్మెంట్ ఇస్తే స్లాబ్ కమిటీ సార్ కూడా. ఎందుకంటే ప్రధానమైన సమస్య ఏంటంటే చాలా మంది ఇంచుమించు ఇప్పుడు ఈ ప్రస్తుతానికి 250 మందికి 3 జిల్లాలకు సంబంధించి బ్యాంకులు తీసేశారు. లాగా మరొకసారి ఏంటంటే మీ అందరికీ చూడగా ఏం జరిగిందనేది భగవంతుడు తెలుసు, మీరన్నా చేసే అనుకుంటాం. అన్ని తెలుసు, అన్ని మంచి రోజులు మళ్ళీ మనకు వస్తాయి. ఖచ్చితంగా మా అందరి తరఫున ఎందుకంటే మీకు వెలుగులో ఈ వారం వల్ల 5 సంవత్సరాలు దానివల్ల ఎలక్ట్రిక్ పెన్షన్ అనేది ఇదివరకు జరిగిన వారంలో చేరాయి. మళ్ళీ సమస్య అది అలాగే ఉంది. మేము సాధారణ చెప్పుకున్నామని చాలాసార్లు ప్రయత్నం చేశాను, కోరగలిగాను. ఒకసారి మీ వారైనా చెప్పాలనుకుంటున్నాను. మెజార్టీకి సంబంధించిన పెన్షన్ కూడా ఎందుకంటే మరి చెప్పుకోవాలని బాగా రావచ్చని చాలా అనుమానం ఉంది. చెప్పుకోవాలని చెప్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా నిర్మాణం కారణం సెక్రటరీ ఇక్కడ బాగుంది. అలాగే మా కారణాన్ని వాళ్ళు పెళ్లి చేస్తే వాళ్ళు హాయిగా లాభం చేసుకుంటారు. శ్రీమాన్